హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నిత్య యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 15 సూత్రాలను పాటించి చూడండి. ముందుగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజుకు కనీసం 15 నిమిషాలైనా సరే యోగాసనాలు కానీ లేదంటే వ్యాయామం కానీ చేయాలి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. రోజుకు ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదని అంటారు. రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే రోజుకి ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రోజుకు 3 లీటర్ల నీరు తాగితే రోగాలు దరిచేరవు. తాగే నీటిలో 1 స్పూను సొంపు వేసి మరిగించి అప్పుడు ఆ నీటిని తాగడం వలన శరీర బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్లల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజు పరగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వు తగ్గుతుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2 అరటిపండ్లను తింటే గంటన్నర వ్యాయామం చేసేంత శక్తి వస్తుంది. ఆహారంలో క్రమం తప్పకుండా వెల్లుల్లిని తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది. ప్రతిరోజు భోజనం చేసిన తరువాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజుకు 2 అంజీరా పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంతో కొంచెం తేనెను కలుపుకొని తింటే రక్తం శుభ్రపడుతుంది. ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకలు పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి చూర్ణం కలిపిన నీటిని రోజూ తాగడానికి ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారి ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు లేదా నీటిని మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, వేపుళ్ళు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా చేయాలని గుర్తుపెట్టుకోండి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటల ఉదయం రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కోవద్దు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.